విజయవాడ శివార్లోని ఇబ్రహీంపట్నం చూస్తే పెద్ద ఒక గోడౌన్లో పేరుకి మాత్రం పెట్ సైడ్ గోడౌన్ లాగా ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంత ఏదైతే ఉందో ఒక స్పిరిట్ బాటిల్స్ అయితే ఉన్నాయి, డంప్ చేసినటువంటి బాటిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ అప్పటికే అక్కడ దాదాపు మార్కెట్లో ఉన్నటువంటి ఒక 6 బ్రాండ్లు ఉన్నాయండి. అంటే ఎంసీ మెక్డోల్ ఒకటి ఉంది, క్లాసిక్ ఒకటి ఉంది, తర్వాత కేరళ మాల్ట్ ఒకటి ఉంది, మంజీరా మాల్ట్ ఉంది. సేమ్ మళ్ళీ అక్కడ ప్యాకింగ్ చేయడానికి మిషనరీ కూడా ఉన్నాయి. సేమ్ గవర్నమెంట్ హలోగ్రామ్ స్టిక్కర్ ఎలా ఉంటుందో, ఎంఆర్పీ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ఈ మధ్య మీద ఉన్నటువంటి నిఘా ఉన్నటువంటి వ్యవస్థలు ఎలా ఎందుకు వీటి మీద నిఘా పెట్టలేకపోతుంది అంటారు? అదే కదా ప్రతిదీ చెప్తారు. మేము ప్రతి దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లితో మాట్లాడడం లేదు, తల్లికి విషెస్ చెప్పలేదు, ఇట్లాంటివన్నిటి మీద నిఘా పెట్టి మాట్లాడుతున్నారు. అసలు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఆవిడకి తెలియదా? వాళ్ళ నిఘా వర్గాలు చెప్పవా ఎక్కడికి ఏం వెళ్తున్నాయన్నది? పైగా అదేం చిన్న గొడవను కాదండి, ఎంత పెద్ద గొడవనో చూస్తున్నాం కదా. ఒక బట్టల షాపు పెట్టుకోవాలంటే ఒక పర్మిషన్ ఉంటుంది, ఒక కిరాణా షాపు పెట్టుకోవాలంటే ఒక పర్మిషన్ ఉంటుంది. ఇట్లాంటి వాటికి అన్నిటికీ మనం పర్మిషన్లు ఇచ్చి పెట్టించుకుంటున్నాం. అలాంటిది ఒక ఇల్లీగల్ షాపు అంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక చిన్నది పల్లెల్లోని ఒక ఈ గమేళ ఏదో అంటారు, అది పెట్టి కాస్తున్నారు అని అంటే మద్యం కాస్తున్నారు అని చెప్పేసి రైడ్లు చేస్తారు పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు. మరి ఇంత పెద్ద గొడవను మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారు? మీకు ఆ మాత్రం కళ్ళు కనిపించడం లేదా? పెద్దగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి అడుగుతాడు. మరి అంత పెద్ద మొత్తంలోని ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది కదండి. ఇప్పుడు అమ్మేవాడు బయటికి తెలియకపోవచ్చు, స్మెల్ అది రాకపోవచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఈ లింక్ అంతా చూస్తే తమ్మలపల్లి చెరువుకి సంబంధించినది లింక్ అది ఇప్పుడు తంబళపల్లి అక్కడ లింక్ ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అంతా అదే అవుతుందండి. ఇప్పుడు తంబళపల్లి అన్నది ఎక్కడో మూలన ఉంది, ఎవరికి కనిపించరని చెప్పేసి అని వీళ్ళు చేస్తుంటారు. పైగా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, మనల్ని ఎవడు ఆపేది, మనల్ని ఎవడు అడిగేది అన్న ధీమాతోటి చేయించారు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్. ఇంత ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నా అసలు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మధ్యలో చెక్ పోస్ట్ ఒకటి ఉంది, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అంటే ఇంతమందిని మీరు మేనేజ్ చేస్తున్నారంటే వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. దీనిలో ఏదైనా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన రాజకీయ నాయకుల హస్తం ఉండే అవకాశం ఉందండి? అసలు రాజకీయ నాయకుల హస్తం లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదు సార్. వాళ్ళ హస్తం లేకుండా నాకు తెలిసి ఇందులోని చిన్నబాబు గారి వాటా ఎంత, పెద్దబాబు గారి వాటా ఎంత, దత్తపుత్రుడి గారి పుత్రుడి గారి వాటా ఎంత, ఇవన్నీ తెలియాల్సి ఉంది.